జై శ్రీమన్నారాయణ అండి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇది 3వ శుక్రవారం అండి. నేను చెప్పాను కదా, 3వ వారం ఇది శుక్రవారం. రావుకాల దీపాలు అమ్మవారి టెంపుల్లో నేను ముట్టిస్తున్నానని చెప్పేసి. సో ఇది 3వ శుక్రవారం అండి. ఎప్పుడు కానీ నేను శుక్రవారం ఈవినింగ్ టైంలోనే దీపాలు అమ్మవారి టెంపుల్లో వెలిగిస్తాను కదా. సో ఎందుకంటే మార్నింగ్ టైంలో నాకు స్కూల్ ఉంటుంది కాబట్టి నాకు వీలు పడదని చెప్పి ఈవినింగ్ టైంలోనే నేను అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దీపారాధన చేస్తాను. ఇక మా గౌతమ్ కృష్ణకైతే ఆల్మోస్ట్ జ్వరం అనేది పూర్తిగా తగ్గిపోయిందండి అమ్మవారి దయ వల్ల. ఇప్పుడు నాకు హెల్ప్ కూడా చేస్తున్నాడు మా గౌతమ్ కృష్ణనే. అయితే ఇవాళ 3వ శుక్రవారం కాబట్టి నేను మీ అందరికి కూడా ఒకసారి అమ్మవారిని చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నానండి. వీలైతే ఎవరికైనా నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే నేను ఈ వీడియోలో మీకు జస్ట్ లైట్గా మాత్రమే చూపిస్తున్నానండి ఏ విధంగా పూజ చేయాలి అనేది. ఆల్మోస్ట్ నా ఛానల్ కనుక మీరు చూసేది ఉంటే మీకు మొత్తం తెలుస్తుంది నేను ఏ విధంగా దీపారాధన చేస్తున్నాను అమ్మవారికి అని చెప్పేసి. సో అందుకనే నేనైతే ఎప్పుడు వీడియో క్లియర్గా కాకుండా ఆల్మోస్ట్ మీ అందరికి తెలుసు కాబట్టి నా వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి నేనైతే క్లియర్గా ఏం చూపిస్తలేనండి ఈసారి వీడియో. ఏదో దీపారాధన చేసుకున్నది మాత్రం చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకున్నానండి అమ్మవారి గుళ్ళో. నేనైతే ఒక సంకల్పం చేసుకున్నానని చెప్పాను కదా, దాని గురించి అమ్మవారి టెంపుల్లో దీపారాధన చేస్తున్నానండి. నేనే కాదండి, నాతో పాటు చాలామంది అమ్మవారి టెంపుల్లో దీపారాధన చేస్తారండి. అదొక నమ్మకం అన్నమాట. అమ్మవారు ఖచ్చితంగా మన కోరిక ఆ ధర్మబద్ధమైనది అయితే ఖచ్చితంగా అమ్మవారు మన కోరిక అనేది తీరుస్తారండి. నేనే కదండి, చాలామంది ఇక్కడ సంతానం కోసం, ఇల్లు కోసం, ఇంకోటి వివాహం కోసం అబ్బాయిలు అమ్మాయిలు చాలామంది ఇక్కడ అమ్మవారికి టెంపుల్లో దీపారాధన చేస్తారండి. మీకు కూడా ఒకసారి అమ్మవారిని చూపిద్దామని చెప్పి వాళ్ళెవ్వరికి తెలియకుండా నేను అమ్మవారిని చూపిస్తున్నానండి. ఎందుకంటే అక్కడ దేవాలయంలో మనకి అమ్మవారిని చూపించనియరు అనమాట. ఇక సో నేను ఇంటికి వచ్చాను దీపారాధన చేసి అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత. సో ఇంకోటి ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో తులసి కొమ్మ అనేది నిద్రపోయిందండి. సో ఇక మా తమ్ముడు కొత్తది తులసి మొక్క పట్టుకొని వచ్చిండనమాట. ఇక నేను ఇంటికి పెద్దదాన్ని కదా, ఇక నేను అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరనే ఉంటానని చెప్పేసి ఇక నాతోటి తులసి మొక్క అనేది అలా మట్టిలో చేపించారండి. ఆ తర్వాత నేను చెప్పాను కదా మొన్నటి వీడియోలో, నాకు కొంచెం టీత్ పెయిన్ ఉంది హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి, అదేనండి నేను దీంట్లో కొంచెం యాడ్ చేశాను. ఏం లేదండి, నాకు ఈ దవడ పన్ను కొంచెం రూట్ కెనాల్ చేయాలి అని చెప్పేసి అన్నారనమాట. ఇక ఈ వీడియో అనేది గౌతమ్ కృష్ణ తీస్తున్నాడు. అందుకనే వాడు నాన్న ఒకసారి నన్ను చూపి, నాన్న ట్రీట్మెంట్ చేసే చూపి అంటే వాడు ఏదేదో చూపిస్తున్నాడు అనమాట. సో నాకైతే ట్రీట్మెంట్ చేస్తున్నారు రూట్ కెనాల్. చాలామందికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే చాలా భయము, ఏమన్నా నొప్పిగా ఉంటుంది అని అనుకుంటారు కదా, బట్ ఏం నొప్పి లేదండి. నాకేంటంటే ఇంజెక్షన్ అంటే ఫస్ట్ భయము, కానీ ఆ డాక్టర్ గారు అయితే చాలా ఓపికగా చాలా కూల్గా నాతోటి మాట్లాడి నాకు అసలు తెలియదు ఇంజెక్షన్ ఇస్తున్నట్టు కూడా. ఆ విధంగా నాకు ఇంజెక్షన్ ఇచ్చి రూట్ కెనాల్ అయితే చేశారండి. నాకైతే ఫస్ట్ ఇంజెక్షన్ అంటే భయము, ఆ తర్వాత ఏం అనిపించలేదు, నొప్పిగా ఏం లేదండి. ఇక రూట్ కెనాల్ అయితే చేయించుకున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్.